గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇది 59వ వీడియో. ఈ లెసన్ ప్రిఫెక్సెస్ అంటే ఒక వర్డ్కి ముందుగా పెట్టేటటువంటి వేరొక వర్డ్ కానీ మన ఆల్ఫబెట్స్ కానీ అంటే కాన్సనెంట్స్ కానీ ప్రిఫెక్సెస్ అంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, మనం కాన్సనెంట్స్ 24 కాన్సనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 24 కాన్స్టెంట్స్ చెప్పుకుంటూ వాటిని మనం షార్టన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఎట్లా? స్ట్రోకెస్నేమో సర్కిల్స్ పెట్టేసాం, అలాగే సెస్ సర్కిల్ పెట్టి ఎస్ రెండు ఎస్లు కలిపితే సెస్ సర్కిల్ పెట్టేసాం, డబ్ల్యూ కలిపితే స్వా సర్కిల్ పెట్టేసాం. ఇది ఎస్టీ కలిపితే స్టీ లూప్, ఎస్టీఆర్ స్టర్, ఇక్కడేమో ఆర్ హుక్కు, ఇది ఎల్ హుక్కు, ఇది ఎన్ హుక్కు, ఇది ఎఫ్ హుక్కు, ఇది షన్ హుక్కు, అలాగే రైట్ సెమ్ సర్కిల్, లెఫ్ట్ సెమ్ సర్కిల్. ఇట్లా మనము కొత్త సింబల్స్ పెట్టుకుని మనం షార్టన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. అదే క్రమంలో ఇక్కడ ప్రిఫెక్సెస్ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రిఫెక్సెస్లో కొన్ని ఎగ్జాంపుల్ మీకు కన్, సిఓఎన్ఎన్ కన్, సిఓఎం కమ్, సిఓఎంఎం కమ్. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్షన్, కంట్రోల్ చూడండి, CONTROL కంట్రోల్, సిఓఎన్ వచ్చిందా? అలాగే కనెక్షన్ CONNECTON, స్పెల్లింగ్ ఏంటి? కనే, CONN వచ్చిందా లేదా? కంపెనీ COMPANY కంపెనీ, COM వచ్చిందో లేదా? అలాగే COMMENCE కమెన్. చూడండి, ఈ కంట్రోల్ అనేటువంటి వర్డ్లో మనకి CON వచ్చింది, కనెక్షన్ అనే వర్డ్లో CONN వచ్చింది, కంపెనీ అనే వర్డ్లో COM వచ్చింది, అలాగే కమెన్స్ అనేటువంటి వర్డ్లో COMM వచ్చింది. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఒక లైట్ డాట్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాడు, ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఉందనుకోండి, కంట్రోల్ కన్ను మర్చిపోండి, ట్రోల్ ఎలా రాయాలా? ఎలా రాయాలి? ఇక్కడ ఈ కన్నకు బదులు ఈ బిగినింగ్లో ఫాలోయింగ్ స్ట్రోక్, ఇది ఫాలోయింగ్ స్ట్రోక్ కదా, ఫాలోయింగ్ స్ట్రోక్కి బిగినింగ్లో ఈ డాట్ పెడితే దిస్ ఈజ్ కాల్డ్ కన్ డాట్. దానికి నిక్ నేమ్ పెట్టాం మనం, కన్ డాట్. ఇక్కడ డాట్ పెట్టుకోవాలి అంటే మనకి అంత అర్థం కాదు. కన్ డాట్ పెట్టినట్టయితే అది కన్ అయిపోతుంది అన్నమాట. కంట్రోల్డ్. ఇక్కడ ఈ ఓలేం వచ్చిందమ్మా? ఓ వచ్చింది, ఓ. ఇక్కడ ట్రోల్లో ఫస్ట్ సౌండెడ్ ఓ లేది, ఓ, కాబట్టి ఇది అంతా కూడా ఆన్ ది లైన్ నీకు రావాలి. కంట్రోల్, చూసారా? కంట్రోల్. యాక్చువల్గా ఈ కంట్రోల్ మామూలుగా ఈ షార్టనింగ్ ప్రిఫిక్స్ సింబల్, కొత్త సింబల్ కండాట్ పెట్టకపోతే మీరు ఎలా రాయాలి? ట్రోల్ ఇలా రాసుకోవాల్సి వచ్చును. ఇలా రాసుకుంటూ ఉంటే మనకి స్పీడ్ పెరగదు కదా. ఆ స్పీడ్ని పెంచుకోవడం కోసం, క్విక్ రైటింగ్ కోసం మనకి పిట్మ్యాన్ గారు ఈ కన్ డాట్ని పెట్టాడు. ఈ కన్ డాట్ ఎప్పుడు ఉపయోగిస్తాం? బిగినింగ్లో, ఫాలోయింగ్ స్ట్రోక్కి ముందు బిగినింగ్లో ఉపయోగిస్తాం. చూడండి, కనెక్షన్, యాక్షన్, కేషన్. కన్ డాట్ ఇక్కడ పెట్టుకోవాలి. కనే అంటే కేక్ ముందు వచ్చింది కదా, కనెక్షన్. ఈ దీంట్లో ఫస్ట్ సౌండెడ్ ఓలేదు, సెకండ్ ప్లేస్ ఓవాలి కాబట్టి ఇది అందులో పెట్టుకోవాలి. అలాగే కంపెనీలో కమ్మను వదిలిపెట్టేసండి, పెనీ ఎలా రాయాలి? PNE. కమ్కేమో కన్ డాట్ పెట్టుకుంటాం, పీకి ఏ పెట్టుకుంటాం, ఈకేమో ఇక్కడ పెట్టుకుంటాం. కంపెనీ ఫస్ట్ సౌండెడ్ ఓలేదు దీంట్లో, ఫస్ట్ ప్లేస్ ఓవలు కాబట్టి ఇదంతా కూడా ఆదిలో రాసుకుంటాం. అలాగే కమెన్స్లో కమ్మను వదిలిపెట్టితే ఇక్కడేముంది? స్ట్రోక్, ఎన్ సర్కిల్స్, కమెన్స్, సెకండ్ ప్లేస్ కమెన్స్, రైట్? ఇదండి కన్ డాట్ గురించి.
కానీ కొన్ని వర్డ్స్ ఈ కండాట్ పెట్టుకోకుండా రాసేస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఫుల్గా చూడటానికి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో కొన్ని వర్డ్స్ అయితే మనకి కండాటు పెట్టడు. ఆ వర్డ్స్ ఏంటంటే కమోషన్, దీనికి పూర్తిగా రాస్తాడు మళ్ళీ కమోషన్. ఈ డాట్ పెట్టాడు ఇక్కడ, డాట్ మనకి డాట్ ఏదైతుందో డాట్ పెట్టాడు, కమోషన్. అలాగే కమిషన్ పూర్తిగా రాస్తాడు, కమిషన్. అలాగే కమెన్సురేట్ ఒకసారి మీరు చూడండి, ఈ పేజ్ నెంబర్ 136 తీస్తే కమెన్సురేట్ పూర్తిగా రాశాడు చూడండి. అలాగే కాన్సల్ పూర్తిగా రాశాడు. అలాగే కన్నోట్ పూర్తిగా రాశాడు. రైట్, ఇది కండాట్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కండాట్ గురించి ఏం చెప్తాడంటే ఇనీషియల్ కమ్ ఆర్ కన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై li డాట్ రిటర్న్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రోక్. అది నెక్స్ట్ రండి. ఇన్ వర్డ్స్ బిగినింగ్ విత్ ది ప్రిఫిక్స్ కమ్ ఆర్ కన్ రిప్రజెంటెడ్ బై ఎ డాట్, the position of the outline is governed by the first vowel after the prefix. ప్రిఫిక్స్ తర్వాత ఫస్ట్ వోవెల్ ఏది వస్తుంది అది నిర్ధారిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇంకొకసారి చెప్తాను. ఇక్కడ కంట్రోల్ చూడండి, కంట్రోల్ ఇది ఫస్ట్ ఈ వర్డ్లో ఫస్ట్ సౌండెడ్ వోవెల్ ఇది. కానీ ఇది కండాట్ పెట్టేస్తున్నాం కాబట్టి ఈ కన్న తర్వాత వచ్చేటటువంటి ఫస్ట్ వోవెల్ ఏది, ఫస్ట్ సౌండెడ్ వోవెల్ ఏది, ఓ. కాబట్టి కంట్రోల్ అనేటువంటిది మనం ఆందోళన రాసుకోవాలా, ఇట్లా కంట్రోల్ ముందు కండాట్ పెట్టుకోవాలి, తర్వాత కంట్రోల్. అలాగే కమెన్స్, ఈ అనేటటువంటిది కమ్ అనేటువంటి తీసేస్తే ఇక్కడ ఏముంది, ఎన్ సర్కిల్స్ ఉంది. ఇక్కడ ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ ఫస్ట్ సౌండెడ్ అనేది ఏ. కాబట్టి మొత్తం స్ట్రోక్ అంతా కూడా ఆందోళన రాసుకోవాలి, కమెన్స్ అట్లా. ఓకేనా? ఇప్పుడు కంబైన్, ఈ కమ్ అనేటటువంటిది మనం ప్రిఫిక్స్ పెట్టేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఏముంది, బైన్ ఉంది. ఈ బైన్ ఏదైతే ఉందో ఎక్కడ రాయాలి, అబోవ్ ద లైన్ రాయాలా. ఏం చేత ఐ అనేటటువంటిది ఫస్ట్ ప్లేస్ వోవెల్ కాబట్టి బైన్. ఇది ఇక్కడ చెప్పింది. అది ఏం చెప్పాడు ఇక్కడ, ఇన్ వర్డ్స్ బిగినింగ్ విత్ ది ప్రిఫిక్స్ represented by a dot, the position of the outline is governed by the first vowel after the prefix. ఇక్కడ ఫస్ట్ వోవెల్ ఏదండి ఆఫ్టర్ ప్రిఫిక్స్, ఓ ఏ ఐ. చూడండి, ఓ ఏ ఐ. రైట్, అర్థమైందా? రైట్. నెక్స్ట్ మీడియల్ కమ్. ఈ కమ్ అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రిఫిక్స్ అన్నాడు, మొట్టమొదటి వస్తుంది అంటాడు. మొట్టమొదటి కాదు, మధ్యలో కూడా వచ్చేటువంటి దాని గురించి కూడా చెప్పేస్తున్నాడు ఈయన. మధ్యలో ఏం చెప్తాడు, మీడియల్ కమ్, కన్, సియుఎం కమ్ ఆర్ కగ్, ఎయిదర్ ఇన్ ఎ వర్డ్ ఆర్ ఇన్ ఎ ఫ్రేజ్. ఫ్రేజ్లో కానీ వర్డ్లో కానీ వస్తే ఈజ్ ఇండికేటెడ్ బై డిజైరింగ్ ది ఫారం ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద కమ్ ఎట్సెట్రా. ఈ కమ్మని ఫాలో అయ్యేటటువంటి ఆ అవుట్లైన్ ఏదైతే ఉందో, ఆ వర్డ్ ఏదైతే ఉందో అది డిజైన్ చేసామంటున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే బికమింగ్లీ, ఇంగ్లీ. ఇక్కడ మధ్యలో వచ్చేటటువంటి కమ్ ఏదండి, ఇది కమ్. ఇప్పుడు ఏం చేయమన్నాడు, బి ఏదైతే ఉందో బికమింగ్.
బే ఏదైతే ఉందో బి ఎలా పెట్టుకుని అలా పెట్టుకుని ఇంగ్లీ సెపరేట్ చేసేయాల ఇంగ్లీ బికమింగ్లీ చూడండి ఎలా రాశాడు బికమింగ్లీ 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 వెల్కమింగ్ బికమింగ్లీ ఇక్కడ బే వెల్కమింగ్లీ వెల్ కమ్ ఇంగ్ లీ కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో వెల్ ఆన్ ది లైన్ వెల్ ఎలా రాసుకుంటాం ఇంగ్లీ ఏం చేశాడు ఇంగ్లీ వెల్కమింగ్ వెల్కమింగ్ ఇంకేం చేశాడు ఇక్కడ ఇక్కడ పెట్టాడు వెల్కమింగ్ వెల్కమింగ్ ఇన్కాంపిటెంట్ చూడండి ఇన్ కాంపెటెంట్ ఇన్ ఇలా రాసుకుని కాంపెటెంట్ కాంపిటెంట్ కమ్ సెపరేట్ చేసేసాడు ఇది తురుదులు లైన్ రాసుకున్నాడు చూడండి తురుదులు లైన్ రాసుకున్నాడు ఏం చేత ఇది ఫస్ట్ సౌండ్ ఓవెలు థర్డ్ ప్లేస్ ఓవెల్ కాబట్టి అలాగే అన్కంట్రోల్డ్ అన్నకి ట్రోల్డ్ డిజైన్ చేసేసాడు సర్కంఫరెన్స్ రికగ్నైజ్ చూడండి రికగ్నైజ్ రాస్తాను ఒకసారి రే కగ్ నైజ్ రే రికగ్నైజ్ ఈ కగ్గకి రాయం కదా నైజ్ లేదా రికగ్నైజ్ ఆన్ ది లైన్ ఏం చేత ఫస్ట్ సౌండ్ ఓవెల్ ఈజ్ సెకండ్ ప్లేస్ ఓవెల్ కాబట్టి రికగ్నైజ్ అలాగే ఇన్ కంప్లయన్స్ ఇది ఫ్రేజ్ ఇది ఇన్ కంప్లయన్స్ రెండు వర్డ్స్ అంటే ఏంటి ఆటోమేటిక్గా ఫ్రేజ్ ఇన్ కంప్లయన్స్ బై కన్సెంట్ ఐ యామ్ కంపెల్డ్ ఇదండి మనకి కండాటు కన్ను కమ్ము మొట్టమొదటి వచ్చినట్టయితే లైట్ డాట్ తోటి రిప్రజెంట్ చేస్తాము కొన్ని వర్డ్స్ అయితే ఫుల్గా రాస్తాము కమిషన్ కేఎం షణుకు రాసుకుంటాము కగ్ అనేటువంటిది కన్ను అనేటువంటిది కమ్ అనేటువంటిది మధ్యలో కూడా రాస్తాము అది దాని కమ్ము తర్వాత కన్న తర్వాత వచ్చేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసేయటం ద్వారా మనము రాస్తాము ఫర్ ఎగ్జాంపుల్ రికగ్నైజ్ అన్కంట్రోల్డ్ బై కన్సెంట్ ఇవన్నీ కూడా తర్వాత ఈ ఆంది ఇలా రాస్తాం కదా ఇలా పైకి రాస్తాం ఇలా రాసినప్పుడు కమిటీ ఇక్కడ పెట్టేసేయచ్చు అంటే కండాట్గా ఇక్కడ మధ్యలో వచ్చినట్టు అన్నమాట చూడండి ఆన్ ది కమిటీ ఎలా రాయొచ్చు అంటే ఆంది ఇలా రాసేయచ్చు కానీ ఆఫ్ ది కమిటీ వస్తే కనుక హాఫ్ ది పూర్తిగా రాసుకోవాల్సిందే అది పూర్తిగా రాసుకుంటే కండాట్ పెట్టుకోవాల్సిందే ఇది దగ్గరగా పెట్టుకోవచ్చు కానీ ఇది ఈ రూలు ఇలా పెట్టాడు ఇది డౌన్కి రాసేటటువంటి ఏవైతే ఉన్నాయో చెప్పన్నాడు చూడండి ఆన్ ది కమిటీ ఆఫ్ ది కమిటీ షుడ్ పైకి రాస్తాం ఇలా రాసేసుకోవచ్చు కానీ టు మనం పూర్తిగా ఇక్కడ కండాట్ పెట్టుకోవాల్సిందే అంటే దగ్గరగా రాసుకోవడానికి వీల్లేదు డిజైన్ చేయడానికి వీల్లేదు రైట్ ఎకామో ఈజ్ రిప్రజెంటెడ్ బై కే జాయిండ్ ఆర్ డిజైన్డ్ కే డిజైన్ చేయొచ్చు మనకి ఎకామో ఏసిసిఓ ఎకామో ఇదంతా కూడా అకామిడేషన్ ఇదంతా కూడా ఇది వచ్చేస్తారు ఎకామో బదులు కే కలిపి రాసేయచ్చు లేకపోతే డిజైన్ చేయొచ్చు ఇంకోటి చూడండి డిజైన్ చేశాడు చూడండి అకంపెనీ మనకి డిజైన్ చేశాడు నెక్స్ట్
ఇంట్రో. ఇంట్రో ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ఎన్టీఆర్. ఇలా పెట్టేస్తే ఇంట్రో అయిపోతుంది. ఇంట్రోడ్యూస్. సో ఇలా ఇంట్రో రాసేసేసి డి సర్క్యులస్ పెట్టేస్తే ఇంట్రడ్యూస్ అయిపోతుంది. చూడండి, డి సర్క్యులస్, ఇంట్రడ్యూస్. అలాగే ఇంట్రోస్పెక్షన్. అలాగే. రైట్. నెక్స్ట్ మ్యాగ్నా. మ్యాగ్నీ ఇలాంటి వాటితో కూడినటువంటి వర్డ్స్ ఉంటాయి మనకి. ఎలాగా మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నినిమిటీ, మ్యాగ్నిఫై ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ మ్యాగ్నీ ఇవేమి చేయాలంటే ఆ ఎమ్ని ఆ మ్యాగ్నా తర్వాత వచ్చేటటువంటి ఆ వర్డ్తో డిజైన్ చేసామంటున్నాడు. చూడండి, మ్యాగ్నానిమిటీ. చూడండి, రాస్తాను. టీ ఎన్ని వచ్చినాయి చూడండి. మ్యాగ్నానిమిటీ, మ్యాగ్నా. ఇది ప్రిఫిక్స్. దీనికి ఎమ్ పెట్టమన్నాడు. మిగతా అంతా కూడా డిజైన్ చేసామన్నాడు. టీ అంతే కదా, NMT. మ్యాగ్నానిమిటీ. ఇక్కడ మిటి 3. ఇది ఓవెల్స్ 3. మ్యాగ్నానిమిటీ డిజైన్ చేసామంటున్నాడు. చూడండి, అలాగే మ్యాగ్నటైజ్. టైజ్ ఇలాగా మ్యాగ్నటైజ్. ఎమ్ ఇదంతా కూడా ఎమ్ డిజైన్ చేసేటివే. తర్వాత టైజ్. అలాగే మ్యాగ్నిఫై. ఇదండి మ్యాగ్నీ మీ మూడిట్ల గురించి. నెక్స్ట్ ట్రాన్స్ మే బి కాంట్రాక్టెడ్ బై ఒమిటింగ్ ది ఎన్. ట్రాన్స్ ఎలా రాయాలి మనం జనరల్గా? చూడండి, జాగ్రత్త రాసుకోండి. ట్రాన్స్ ఎన్ సర్క్యులస్ ఇలా రాయాలి. ట్రాన్స్. దీన్ని మనకి కొన్ని చోట్ల ఇలా రాయకుండా ఇలా రాసేస్తాడు. ఇలాగా ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ అని ఉందండి. ట్రాన్స్ఫర్ అని ఉంది. ట్రాన్స్ఫర్ ఉంది. చూడండి, ట్రాన్స్ ఎన్ఎస్ రాయాలి కదా మనం. ఖచ్చితంగా రాయకుండా ఏం చేస్తాడు, దీన్ని తీసేసి సర్క్యులర్ రాస్తాడు. చూడండి, ఫర్ ఇలా రాస్తాడు అంతే. ట్రాన్స్ఫర్. చూడండి బుక్లో ట్రాన్సిట్ ఇది కూడా తీసేసాడు, కానీ మనకు తెలిసిపోతుంది. ట్రాన్స్మిట్ ఈ ఎన్ఎస్ కలిపినట్టే ఉంటుంది. ట్రాన్స్మిట్. అలాగే ట్రాన్స్గ్రెషన్ ఎలా రాయమన్నాడు? ఇలా రాసుకోవాలి. యాక్చువల్గా అలా కాకుండా ఇలా రాసేయండి కన్వీనియంట్ కోసం, లేకపోతే చేయి తిరగదు. ట్రాన్స్గ్రెషన్. బట్ సమ్టైమ్స్ ది ఫుల్ అవుట్లైన్ ఈజ్ ప్రిఫరబుల్. ట్రాన్సెండ్ పూర్తిగా రాసుకున్నాడు అంతే. పూర్తిగా రాసేసాడు. అలాగే ట్రాన్సిట్ యాక్చువల్గా ఇలా రాసుకోవాలి మనకి. అలా కాకుండా పూర్తి అవుట్లైన్ రాసుకుంటే అందంగా ఉంటుందనే ఉద్దేశంతో ట్రాన్సిట్ రాశాడు. తర్వాత సెల్ఫ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెల్ఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ by a disjoint circle S written close to the following stroke in the second vowel place. For example, self defense అని చెప్పి ఉంది వర్డ్. సెల్ఫ్ డిఫెన్స్. ఇక్కడ సెల్ఫ్ అనేటువంటిది పక్కన పెట్టేసేయండి. డిఫెన్స్ DF బుక్ N సర్క్యులస్ A. డిఫెన్స్ కదండి. ఈ సెల్ఫ్ని ఏం చేయమన్నాడు? దీనికి బిఫోర్లో క్లోజ్గా, అంటే ఇక్కడ ఎక్కడో పెట్టడం కాదు, దగ్గరగా
క్లోజ్గా ఇక్కడ పెట్టుకోమన్నాడు సెకండ్ ప్లేస్లో. దిస్ ఈజ్ సెల్ఫ్ డిఫెన్స్. నేను సెల్ఫ్ డిఫెన్స్ అని డిక్టేషన్ చెప్పగానే సెల్ఫ్ని మీరు మర్చిపోయి డిఫెన్స్ రాసేసేసి ఆ సర్క్యులర్స్ సెకండ్ ప్లేస్లో పెట్టేసుకోవడమే. సెల్ఫ్ మేడ్, ఆ ఎంహా వర్తికండ్కి బిఫోర్లో సెకండ్ ప్లేస్లో పెట్టేశాడు. అదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఏదైతే ఉందో ఈ ఈ ఫేడెన్స్కి ఈ పైన అలాగా ఇక్కడ పెట్టిన సర్క్యులర్సే ఇక్కడ టాప్లో పెట్టినట్టయితే, బిఫోర్లో పెట్టినట్టయితే కాన్ ఎక్స్ట్రా అవుతుంది. అంటే కాన్ డాట్కి మనం ఫస్ట్లో పెట్టుకుంటాం కదా, అంచేత ఈ సెల్ఫ్ని తీసుకొచ్చి కాన్ ప్లేస్లో పెడితే సెల్ఫ్ కాన్ అయిపోయింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూడండి. సెల్ఫ్ కాన్ ఆర్ సెల్ఫ్ కమ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ డిజాయిన్డ్ సర్కిల్ ఎస్ రిటర్న్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది కండాట్. కండాట్లో ఎలాగైతే మనం ఎక్కడ పెడతాం, కండాట్ ఎలాగైతే పెడతాం ఆ ప్లేస్లో కనుక తీసుకెళ్ళి సర్క్యులర్స్ని పెడితే సెల్ఫ్ కంట్రోల్. చూడండి, సెల్ఫ్ కంట్రోల్ అంతే, సెల్ఫ్ కంట్రోల్ అయిపోయింది అంతే. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇదండి. నెక్స్ట్ ఇన్ బిఫోర్ స్టర్ హెచ్ ఇలా రాస్తాం. దీనికి ముందు ఎన్ వచ్చినట్టయితే, ఆ ఎన్ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా హుక్ ఇలా పెట్టేసుకోమన్నాడు. చూడండి, ఇక్కడ చెప్తాడు చూడండి. ఇన్ బిఫోర్ స్టర్ స్కర్ హెచ్. స్టర్ అంటే ఇది, స్కర్ అంటే ఇది, హెచ్ అంటే ఇది. దాని ముందు కనుక ఎన్ వచ్చినట్టయితే బై ఎ స్మాల్ హుక్ రిటర్న్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ది సర్కిల్ ఎలాగైతే ఉందో అదే రకంగా మనం హుక్ని పెట్టేసుకోవచ్చు, అదే డైరెక్షన్లో హుక్ని పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్స్ట్రుమెంట్, అలాగే ఇన్స్క్రైబర్, అలాగే ఇన్హాబిట్ ఇదండి. నెక్స్ట్ నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. హాస్పిటబుల్, ఇన్హాస్పిటబుల్, అలాగే హ్యుమానిటీ, ఇన్హ్యుమానిటీ ఉన్నప్పుడు ఈ ఈ ఎన్ హుక్ పెట్టుకోకూడదు, పూర్తిగా స్ట్రోక్ రాసుకోవాల్సిందే. చెప్పండి, ఇన్హాస్పిటబుల్ రాసుకో. కొంతమంది ఏం చేస్తాడు, హాస్పిటబుల్ ఇలాగనగానే ఇక్కడ ఇన్ని పెట్టేస్తారు. మీరు డిక్టేషను స్పీడ్ రాసుకునేటప్పుడు రాసుకుంటారు, కానీ ఎగ్జామినేషన్లో రేపు పొద్దున్న సెకండ్ పేపర్లో మీకు ఏమంటాడంటే ఇన్హాస్పిటబుల్ వర్డ్ ఇచ్చి దీనికి అవుట్లైన్ రాయమనమంటే మీరు ఎలా రాశారనుకోండి మార్కు లేడు. ఎలా రాయాలి, ఇన్హాస్పిటబుల్ పూర్తిగా రాసుకోవాల్సిందే. అలాగే హ్యుమానిటీ, ఇన్హ్యుమానిటీ, రైట్. తర్వాత నెక్స్ట్ 128 బేస్ తీయండి. ఈ 128లో ఇల్లు, ఇమ్ము, ఇన్ను, ఐఆర్, ఈర్, అన్న ఇవన్నీ కూడా ముందు వస్తూ ఉంటాయి. అవి ఎలా రాయాలి అన్నది ఇక్కడ మీకు చెప్తాడు. సి తీయండి కిందకి. రెజల్యూట్ బై రైటింగ్ ది డౌన్వర్డ్ ఆర్ ఎల్ when the rules for writing initial R are all permit of this being done. రెజల్యూట్ పైకి రాస్తాడు. ఇర్రెజల్యూట్ ఏం చేయాలి, రెజల్యూట్ చూడండి, రెజల్యూట్ ఇలా రాశాడు. ఇర్రెజల్యూట్ ఎలా రాయాలి అంటే మీకు అలా రాసేసుకోండి. రెసిస్టబుల్, రే బదులు డౌన్వర్డ్ ఆర్ రాసేసుకుంటే ఇర్రెసిస్టబుల్ అయిపోతుంది. లిమిటబుల్, ఎల్లకి బదులు ఆ ఎల్లని కిందకి ఇలా రాసుకుంటే ఇల్లిమిటబుల్ అయిపోతుంది అనమాట. అలాగే
by repeating the L, M, N or R in cases where distinction cannot otherwise be obtained. వేరే రకంగా రాస్తే ఇబ్బంది అని అనుకున్నప్పుడు మనం ఆ ఎల్ని డబుల్ చేసుకోండి. ఇక్కడ మాత్రం డబుల్ చేసుకోమనలేదు. ఇక్కడ ఏమన్నాడు, డౌన్వర్డ్ ఆర్ రాసుకోమన్నాడు, అలాగే డౌన్వర్డ్ ఎల్ రాసుకోమన్నాడు. ఇప్పుడు ఏం చెప్తాడంటే లీగల్ ఉందనుకోండి, ఇల్లీగల్ ఉందనుకోండి ఇప్పుడు ఏం చేయాలి, ఎల్ గల్ రాసుకోమన్నాడు. ఇల్లీగల్ చూడండి, లీగల్, ఇల్లీగల్, మార్టల్, ఇమ్మార్టల్, నాక్షస్, ఇనాక్షస్, నెససరీ, అన్నెససరీ, రెడీమబుల్, ఇర్రెడీమబుల్. మళ్ళీ రెడీమబుల్కి డబల్ చేయాల, ఏం చేశాడు, డౌన్వర్డ్ ఆర్ రాసుకున్నాడు. అలాగే రేడియన్స్కి డౌన్వర్డ్ ఆర్ ఇచ్చారు, ఇర్రేడియన్స్ అని చెప్పి ఇచ్చాడు. అర్థమైంది కదా మీకు ఇప్పటిదాకా. నెక్స్ట్ లోగోగ్రామ్. ఈ లోగోగ్రామ్స్ కూడా మనం వాడుకోవచ్చు. దీనికి ఈ ప్రిఫిక్సెస్ పెట్టుకోవడానికి, ఈ కగ్గు రాసుకోవడానికి. లోగోగ్రామ్స్ జాయిండ్ ఆర్ డిజాయిండ్ మే బి యూజ్డ్ యాజ్ ప్రిఫిక్సెస్ ఆర్ సఫిక్సెస్. అసలు యాక్చువల్గా సఫిక్సెస్ లెటర్ మీకు వెనక నెక్స్ట్ లెసన్ ఇది, కాకపోతే ఇప్పుడే చెప్పేస్తున్నాడు. చూడండి, ఆల్మోస్ట్ రెండు కలిపేశాడు. అండర్స్టాండ్, ఇక్కడ చూడండి, అండర్మైన్, అండర్ పెట్టుకుని పైన పెడితే ఇంపార్టెంట్. చూడండి, ఇది అన్ఇంపార్టెంట్. ఇవి లోగోగ్రామ్స్. దీనికి రూల్స్ మనం చెప్పలేము, కాకపోతే ఏంటంటే అట్లా చెప్పాడు ఆయన, మన బిట్మాన్ గారు చెప్పాడు, మనం ఆల్మోస్ట్. అండర్స్టాండ్ బాగానే ఉంది. అండర్మైన్ అంటే అండర్మైన్ కలిపి రాయటం అంటే మనకు కష్టం, అంచేత ఆయన చెప్పాడు అండర్ ఇలా రాసుకుని మైన్ ఇలా రాసుకోండి అన్నాడు. అలాగే అన్ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ కొద్ది ఇబ్బంది మీకు, అంచేత ఇలా రాసుకుంటే డిస్టింక్షన్ క్లియర్ కనిపిస్తుంది. అండర్మైన్, అన్ఇంపార్టెంట్, రైట్. ఇదండి ప్రిఫిక్సెస్. మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 103, 104, 105, 106 చేసేస్తే నేను నెక్స్ట్ డిక్టేషన్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, గ్రామ్ లాక్స్. సెల్ఫిష్నెస్, సర్క్లెస్ ఇష్ ఆన్ ది లైన్, సెల్ఫిష్నెస్. ఇక్కడ ఏం చేశాడు, ఆ ఇష్ ఎఫ్ అనేటటువంటిది మనకి తీసి పాడేశాడు. సెల్ఫిష్నెస్. ఇన్స్క్రైబ్డ్, ఇన్స్క్రిప్షన్, ఇన్స్ట్రక్టివ్. సర్క్లెస్ ఇష్ ఆన్ ది లైన్, సెల్ఫిష్నెస్. ఇన్స్క్రైబ్, స్కర్ above the line, inscribed. Unhook, skr, shunhook, inscription. Unhook, stir, shunhook, instruction. Unhook, stir, vhook, instructive. ఇదండి, ఓకేనా. మీకు ఇది నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.